వాషింగ్ మెషిన్ ముందు నిలబడి ఇందులో లోపల నిజంగా ఏమవుతుందో అనుకున్నావా ఎప్పుడైనా? మొదట్లో వచ్చిన టాప్ లోడ్ మెషిన్స్ మధ్యలో ఒక యాజిటేటర్ ఉండేది. అది ఇక్కడి నుంచి అక్కడికి ఊగుతూ బట్టలను నీళ్లలో గుద్దేసి క్లీన్ చేసేది. వాష్ అవ్వసాగినా బట్టలు గజిబిజయ్యేవి, అలాగే నీళ్లు కూడా ఎక్కువగా కట్ చెయ్యేవి. తర్వాత ఫ్రంట్ లోడ్ మెషిన్ వచ్చింది. దీని డ్రమ్ హారిజాంటల్ గా ఉండి బట్టలను లిఫ్ట్ చేసి డ్రాప్ చేస్తూ గ్రావిటీతో వాష్ చేస్తుంది. ఇది మరింత జెంటిల్ గా, నీళ్లు కూడా తక్కువగా వాడుతుంది. వాష్ అయ్యాక డ్రైన్ పంప్ ముడికి నీళ్లను బయటికి పంపేస్తుంది. దాని తర్వాత డ్రమ్ సుమారు 1200 RPM వరకు స్పిన్ అవుతుంది. ఆ భారీ స్పిన్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తో నీళ్లు చిన్న చిన్న హోల్స్ ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అందుకే బట్టలు బయటికి తీసేసరికి చాలానే డ్రైగా ఉంటాయి. అయితే ఈ హై స్పీడ్ స్పిన్ వల్ల వైబ్రేషన్ వస్తుంది కదా, దాన్ని తగ్గించటానికి ఇంజనీర్లు డ్రమ్ ని స్ప్రింగ్స్, డాంపర్స్ తో సస్పెండ్ చేసి కౌంటర్ వెయిట్స్ వేసి లోడ్ ని బ్యాలెన్స్ చేస్తారు. అందుకే స్పిన్ సమయంలో మెషిన్ ఎక్కువగా కదిలిపోతుంది, సైలెంట్ గా పనిచేస్తుంది. మనకి బయటికి సింపుల్ అప్లయన్స్ లా కనిపించినా లోపల మాత్రం సూపర్ స్మార్ట్ టెక్నాలజీ వర్క్ అవుతుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.